అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. డెజర్ట్స్ అంటే ఎవరికి నచ్చదో చెప్పండి. వావ్! ఈరోజు మంచి క్రీమీ అండ్ ఫ్రేగ్రెంట్ అయిన రోజ్ పుడ్డింగ్ కేవలం 4 పదార్థాలతోనే చేసుకోబోతున్నాం. సో రండి ఎలా చేయాలో చూద్దాం. ఈ పుడ్డింగ్ని చేసుకోవడానికి ముందుగా మనం పాలని మరిగించుకోవాలి. ఈ రెసిపీకి నేను 1/2 లీటర్ అంతా మంచి థిక్ ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నాను. పాలని కడాయిలో పోసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాలని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. దీనివల్ల పాలు అడుగున కడాయికి అంటుకోకుండా ఉంటుంది. ఈ రెసిపీకి ఫుల్ క్రీమ్ పాలు తీసుకోవడం వల్ల మనకి లాస్ట్లో పుడ్డింగ్ కూడా మంచి క్రీమీ టెక్స్చర్లో వస్తుంది. చూడండి, పాలు మరగడం స్టార్ట్ అయింది. ఈ పాయింట్లో స్టవ్ ఆఫ్ చేసి పాలని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను కార్న్ఫ్లవర్ని కొద్దిగా పాలలో వేసి కలుపుకోబోతున్నాను. ఈ రెసిపీకి నేను 5 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. ఇందులోకి ఎక్స్ట్రా 1/2 కప్ చల్లారించుకున్న పాలు వేస్తున్నాను. కార్న్ఫ్లవర్ అంతా కలిసినట్టు బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోండి. ఇప్పుడు కార్న్ఫ్లవర్ పాలల్లో పూర్తిగా కరిగిపోయింది. ఈ మిశ్రమంని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను 1/2 కప్ అంతా అంటే 125 ml కప్ అంత మెజర్మెంట్లో రోజ్ సిరప్ని పాలలో వేస్తున్నాను. ఇదివరకే నేను రోజ్ సిరప్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనే వీడియో చేశాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ట్రై చేసి చూడండి. లేదు అనుకుంటే బయట స్టోర్లో దొరికే రోజ్ సిరప్ని కూడా ఈ రెసిపీకి వాడుకోవచ్చు. వావ్! ఆ రోజ్ సిరప్ వేసిన వెంటనే కూడా చూడండి పాల్ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మన పుడ్డింగ్కి కావాల్సిన రోజ్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల పంచదార వేస్తున్నాను. ఒక్కసారి రుచి చూసి ఇంకా స్వీట్గా కావాలి అనుకుంటే ఇంకాస్త పంచదార వేసుకోవచ్చు. పంచదార కరిగిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్గా కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని వేసుకుందాం. ఈ కార్న్ఫ్లవర్ మిశ్రమం వేసే ముందు ఒక్కసారి కలుపుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ కడాయిని తిరిగి స్టవ్ పైన పెట్టుకొని మనం ఈ మిశ్రమాన్ని చిక్కపడనివ్వాలి. స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మిశ్రమంని చిక్కపడనివ్వాలి. ఇక్కడ నేను విస్క్ సహాయంతో కలుపుతున్నాను. మిశ్రమంలో ఉండలు కాకుండా కలుపుతూ ఉండాలి. చూడండి, మిశ్రమం నెమ్మదిగా చిక్కపడుతుంది. ఇలా మిశ్రమం చిక్కపడటం స్టార్ట్ అయిన తర్వాత మనం ఆపకుండా మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మిశ్రమం వెంటనే చిక్కపడిపోతుంది. చూడండి, కొన్ని సెకండ్స్లోనే మిశ్రమం అంతా చిక్కబడిపోయింది. ఈ పాయింట్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మరీ ఉడికేంత వరకు ఉంచక్కర్లేదు. అంతే అండి, మన రోజ్ పుడ్డింగ్ మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమంని చిన్న చిన్న కప్పుల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మీరు కూడా నేను చేస్తున్నట్టు వేరే వేరే కప్స్లో వేసి 3 నుంచి 4 గంటల పాటు పుడ్డింగ్ని పూర్తిగా సెట్ అవ్వనివ్వాలి. ఫ్రిడ్జ్లోనే పెట్టాలి, ఫ్రీజర్లో పెట్టకూడదు. ఒకవేళ మీకు ఎక్కువ టైం ఉంది అనుకుంటే రాత్రి అంతా కూడా సెట్ అవ్వడం కోసం వదిలేయచ్చు. పుడ్డింగ్ని కప్లో నుంచి తీసుకుందాం. వావ్! చూడండి, అసలు ఆ పేస్టల్ పింక్ కలర్ ఎంత బాగుందో. అసలు చూడండి ఎంత మెత్తగా జెల్లీ టెక్స్చర్లో వచ్చిందని. చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ రోజ్ పుడ్డింగ్ని ఎవరు వద్దనగలరు చెప్పండి. ఒకవేళ మీరు ఏదైనా చల్లగా రుచిగా ఉండే డెజర్ట్ కోసం చూస్తుంటే ఈ రోజ్ పుడ్డింగ్ మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. వావ్! మైల్డ్ రోజ్ ఫ్లేవర్స్తో ఎంత ప్లెజెంట్గా కూల్గా నోట్లో పెట్టుకున్న వెంటనే కరిగిపోయింది. అద్భుతంగా ఉంది. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. All my home cooking digital cookbooks are now available on shop.homecookingshow.in. Download and start cooking today.